కేంద్ర మాజీ మంత్రి దర్శకుడు దాసరి నారాయణరావుతో వైసీపీ అధినేత జగన్ భేటీ కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపింది. దాసరిని ఆయన ఇంట్లో జగన్ కలిశారు. కాసేపు ఇద్దరూ ఏకాంతంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు దాసరి దూరంగా ఉంటున్నారు. దాసరిని వైసీపీలోకి ఆహ్వానించేందుకే జగన్ కలిశారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అలాగే కాపు కులస్తులకు ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశంలో జగన్ ఉన్నారని, అందుకే దాసరితో భేటీ అయ్యారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ భేటీ వ్యక్తిగతమని చెబుతున్నారు. దాసరి మర్యాదపూర్వకంగానే జగన్ కలిశారని అంటున్నారు. తను బాగా నాయకత్వ పట్టుదలతో ఎదుగుతున్నాడు. సో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ పోరాటాలు చేస్తున్నాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించాను, ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు, తప్పకుండా ఉంటాయని. అతను తప్పకుండా ఇంకా మంచి నాయకుడిగా జనంలోకి, ఇప్పటికీ మంచి నాయకుడిగా ఎదిగాడు, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. అయితే దాసరిని జగన్ మర్యాదపూర్వకంగానే కలిశారా? ఈ పొలిటికల్ మీట్ వెనుక కొత్త రాజకీయ సమీకరణాలున్నాయా? టీడీపీని ఢీకొట్టేందుకు జగన్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారా? దాసనారాయణరావు జగన్మోహన్ రెడ్డికి కలిసిన ఇద్దరు రాజకీయ నాయకులకు కలిస్తే అది రాజకీయం అవుతుంది, అందులో అనుమానం లేదు. కాలక్షేపానికి కలవరు, ఛాయ్ తాగడానికి కలవరు, టిఫిన్ చేయడానికి కలవరు. ఎందుకు కలుస్తున్నారు? కాపులు ఒక కీలకమైన సామాజిక వర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల ఎస్టిమేట్స్ ఉన్నాయి. కనీసం ఒక 20-25 స్థానాల్లో కాపులు నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. ఇక కాపు నాయకులైతే మేము 40-45 స్థానాల్లో నిర్ణయాత్మక పాత్ర వహిస్తామని చెప్పారు. లాస్ట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనుసరించిన అనేక రకాల వ్యూహాల్లో సామాజిక ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ కూడా ఒక కీలకం. ఆ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కాపుల్ని అట్రాక్ట్ చేయగలిగాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావడంతో చిరంజీవి వెనకాల గతంలో ర్యాలీ అయినటువంటి కాపులకు కూడా, కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయిన కాపులకు కూడా తెలుగుదేశం వెనకాల ర్యాలీ అయ్యారు. ఇది అందువల్ల 2014లో చంద్రబాబు నాయుడు విజయానికి దోహదం చేసినటువంటి అనేక అంశాలు, వివిధమైన అంశాల్లో ఇది ఒక ముఖ్యమైన అంశం. అందువల్ల ఈ కాపు కన్సాలిడేషన్ అనేది తనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నాడు కనుక దాన్ని బ్రేక్ చేయాలి అనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో తీసుకుంటే టీడీపీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయి. అందువల్ల ఏ సోషల్ ఇంజనీరింగ్లో, ఏ పొలిటికల్ ఇంజనీరింగ్లో కాస్తంత జాగ్రత్త పడితే జగన్మోహన్ రెడ్డి తాకు అధికారం వచ్చేది కదా అని ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు జాగ్రత్త పడితే అధికారం వస్తుందా? ఇప్పుడు ఇది ఎలక్షన్స్ అనేది, రాజకీయాలు అనేది మ్యాథమెటిక్స్ కాదు, అంకగణితం కాదు. అప్పుడు 2% తేడా ఉంది కనుక అదే 2% ఇప్పటికి ఉంటుంది. ఆ 2%లో కాపులు కలిస్తే అది 6% ప్లస్ అవుతుంది. 6% ప్లస్ మైనస్ 2% మైనస్ =4% ప్లస్. ఇట్లాంటి లెక్కలు, అంకగణితాలు అనేది ఎన్నికల లెక్కలవి. పాలిటిక్స్ ఈజ్ నాట్ అరిథమెటిక్, పాలిటిక్స్ ఈజ్ లైక్ కెమిస్ట్రీ. ఆ 2 కలిస్తే 3 కావచ్చు, 0 కూడా కావచ్చు, అది ఎవరని చెప్పలేము. అయినా కూడా కాపులను అట్రాక్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తుగడ వేయవచ్చు. దాంతోపాటు ఆలోచించేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాపులకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చింది. ఆ నిర్దిష్టమైన హామీలో కాపులకు బీసీ రిజర్వేషన్లు ఎక్స్టెండ్ చేస్తాం, కాపులకు కూడా బీసీల్లో కలుపుతాం అనేది ఒక మొదటి హామీ. రెండవది కాపుల అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళిక రచిస్తాం, నిధులు ఇస్తాం, ఇవన్నీ కూడా చెప్పారు. నిధులు ఇచ్చింది పెద్దగా ఏం లేదు, 100 కోట్లు ఇచ్చి సరిపుచ్చుకున్నారు. ఇక కాపుల రిజర్వేషన్ అంశం ఇప్పటికీ నిపుణుల సంఘాలు వీటి విచారణలోనే ఉన్నాయి. ఎందుకంటే కాపుల రిజర్వేషన్ అమలు చేయాలంటే అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. మొదటి క్వశ్చన్ తన సొంత పార్టీ నుంచే పొలిటికల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బహిరంగంగానే హెచ్చరించారు, కాపులను కనుక బీసీలో చేరిస్తే బీసీలు ఊరుకోరు అని చెప్పాడు. అందువల్ల ఇప్పుడు బీసీలు విజయవాడలో మీటింగ్ పెడతానని చెప్పి ఆర్ కృష్ణయ్య, తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన తెలంగాణ రాష్ట్రంలో, ఆయన విజయవాడలో మీటింగ్ పెట్టి మేము వ్యతిరేకిస్తామని చెప్పాడు. అందువల్ల సొంత పార్టీలో ఉన్న ఇతర బీసీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవది లీగల్ హర్డిల్, ఇది పొలిటికల్ హర్డిల్. మొదటి లీగల్ హర్డిల్ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. జాట్ల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఏదైనా ఒక కమ్యూనిటీ తనకు తానుగా వెనుకబడిందని భావించుకుంటే రిజర్వేషన్లు రావు, సెల్ఫ్ స్టైల్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి వాదించారు.
జాట్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులో ఏ అంశాలైతే చెప్పారో అవి కాపుల విషయంలో కూడా వర్తిస్తుంది. అందువల్ల జాట్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఖచ్చితంగా కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరైనా కేసుకు వెళ్ళచ్చు, కోర్టుకు వెళ్ళచ్చు. ఎందుకంటే కోర్టు ముందెళ్ళరాదు. ఒక్కసారి రిజర్వేషన్ కాపులకు ఇస్తే డెఫినెట్గా అది లీగల్ క్వశ్చన్ అవుతుంది. అందువల్ల లీగల్ హర్డిల్స్ ఉన్నాయి. ఈ పొలిటికల్ హర్డిల్, లీగల్ హర్డిల్ ఉంది కనుక చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన ఈ ఎన్నికల హామీని అమలు చేసే పరిస్థితిలో లేడు. ఇప్పుడు కాదు, 2019లో కూడా అమలు చేయడం సులభం కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏదో భ్రమంలో పెట్టాలి కనుక ఈ కమిటీలో అవి ఇవి వేస్తారు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఒకవేళ పొలిటికల్గా చూస్తే ఆయన ఏమన్నాడు, దానిపైన ఎంక్వైరీ కమిటీ వేస్తా, దీన్ని పరిశీలిస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా కాపుల రిజర్వేషన్లను వ్యతిరేకించలే, కానీ చంద్రబాబు నాయుడు చెప్పినంత స్పష్టంగా చెప్పలే. చంద్రబాబు నాయుడు చెప్పినంత స్పష్టంగా చెప్పకపోవడం వల్ల కాపులను ర్యాలీ చేయలేకపోయాడు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ల విషయంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు, కాపుల అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఇవ్వలేదు అనేటువంటి అంశాలు ముందుకు తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వెనకాల 2014లో సమీకృతమైన కాపు వర్గాన్ని వెనక్కు లాగాలి, తన వైపు తిప్పుకోవాలి, లేదా కనీసం న్యూట్రలైజ్ చేయాలి, కనీసం కొంతైనా చంద్రబాబు నాయుడు రాకుండా చేయాలనే ఎత్తుగడ వేస్తుండవచ్చు. అందులో భాగంగానే దాసనారాయణరావుతో కలవచ్చు. అయితే దాసనారాయణరావుకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కాపులపైన బ్రహ్మాండమైన ప్రభావం ఉందనుకుంటే అది కూడా పొరపాటే. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుతో పూర్తి స్థాయిలో ఉంటాడా? పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ క్లోజర్ టు బీజేపీ దెన్ చంద్రబాబు నాయుడు. అందువల్ల రేపు బీజేపీకి తెలుగుదేశంకు చెడితే పవన్ కళ్యాణ్ కూడా దూరం అవుతాడు, అప్పుడు ఇంకా కాపులు దూరం అవుతారు. ఇలాంటి అనేక రకాల పొలిటికల్ క్యాలిక్యులేషన్లు వేసుకుంటూ ఒక ఎత్తుగడగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయొచ్చు. ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్లు, కాపులకు ఉప ముఖ్యమంత్రి, కాపులకు ప్రత్యేక ప్రణాళిక, కాపులకు ఒక పవన్ కళ్యాణ్ ఇట్లాంటివన్నీ ఇచ్చాడు. సో అలాంటి ఎత్తుగడలో జగన్మోహన్ రెడ్డి కూడా ముందుకు పోతున్నాడు. అయితే ఈ కులాల కుంపటి, కులాల రాజకీయం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే మనకు చరిత్ర అనుభవం చెప్తుంది ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే కులం ఒక బలమైన ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. కానీ ఎన్నికల సమయంలో బ్రహ్మాండమైన గాలులు వీసినప్పుడు మాత్రం ఈ కులాలు పనిచేయవు, అన్ని కులాలు కూడా కొట్టుకుపోతాయి. అందువల్ల రేపు ఎలా జరుగుతుంది రేపు భవిష్యత్తులో అనేది, కానీ ఎవరి కష్టం వాళ్ళు, ఎవరి బాధలు వాళ్ళు పడుతూనే ఉంటారు కదా.